నమస్కారం అండి. నేను డాక్టర్ రవిచందర్, ప్లాస్టిక్ సర్జన్ అట్ హెయిర్ షోర్ క్లినిక్స్. ఒక్కసారి మీకు కన్సల్టేషన్ అయిపోయి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని అనుకుంటే మా దగ్గర ఉన్న డేట్స్ ప్రకారం మీరు అట్లీస్ట్ ఒక 3 days ఫ్రీ ఉన్న టైం చూసుకొని మనం బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాయి అండ్ కొన్ని టెస్ట్లు మేము చెప్పినవి చేయించేసుకొని అవి మాకు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అన్నీ మ్యాచ్ అయ్యాక మీకు ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తాం. ఎలా హెయిర్ వాష్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఇఫ్ ఇట్ ఆల్ మనం బియర్డ్ తీసుకుంటే ఎన్ని రోజుల ముందు షేవ్ చేసుకోవాలి, చెస్ట్ హెయిర్ అయితే ఎలా అని ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీకు స్పెసిఫిక్గా ఇవ్వబడుతుంది మన క్లినిక్ నుంచి. సో వచ్చే రోజు ఏంటంటే ఒక టీ షర్ట్ వేయకుండా బటన్ షర్ట్ వేసుకోగలిగితే బెటర్. ఎందుకంటే తీసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ రబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి అంటాం. అండ్ మిమ్మల్ని ఎవరన్నా అకంపెనీ చేయగలిగితే బెటర్, లేదంటే మీరు క్యాబ్లో ఒకరు వచ్చినా ఓకే. బట్ డ్రైవ్ చేసుకుంటూ రావద్దు, ఎందుకంటే పోస్ట్ ప్రొసీజర్ స్ట్రిక్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళడానికి లేదు. సో మీరు వచ్చిన ఆ రోజు ఏదైతే ప్రొసీజర్ టైమింగ్ ప్రకారం మీరు వచ్చిన రోజు మేము మీ కన్సెంట్ తీసుకుంటాము ట్రాన్స్ప్లాంట్ కోసం. నెక్స్ట్ మీకు కొన్ని యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇవ్వబడు. తర్వాత నెక్స్ట్ సెషన్ వుడ్ బి ప్లానింగ్ సెషన్. మీకు కన్సల్టేషన్ టైంలో మీకు ఎన్ని గ్రాఫ్స్ అనుకున్నాం, హెయిర్ లైన్ డిజైన్ అది ఓకే అనుకుంటే దాని ప్రకారం వెళ్తాం. లేదు అనుకుంటే ఏదైనా చేంజెస్ ఉంటే డిస్కషన్ చేసుకొని ఆ రోజు డిసైడ్ చేసుకొని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకసారి డిజైన్ అవన్నీ అయిపోయాక హెయిర్ ట్రిమ్మింగ్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వుడ్ బి ద ప్రొసీజర్ ఇన్ ద ఆపరేషన్. ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఎక్కడైతే స్కాల్ప్ పైన మనం తల భాగం పైన చేస్తున్నామో అక్కడ మత్తు ఇవ్వబడదు, చిన్న ఇంజెక్షన్. ఇది ఎక్కువ డిస్కంఫర్ట్ ఏముండదు, చిన్న ఇంజెక్షన్స్ ఇన్సులిన్ సిరింజ్తో ఇస్తాం కాబట్టి ఒక 5 minutesలో మొత్తం అంతా నంబ్ అయిపోతుంది. ప్రొసీజర్ అంతా కూడా పెయిన్లెస్సే ఉంటుందండి. ఓన్లీ ఆ మత్తు ఇచ్చేటప్పుడే కొంచెం డిస్కంఫర్ట్ అండ్ దట్స్ ఇట్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఏమవుతుందంటే మనం అంటే ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో అక్కడ రిసిపియెంట్ సైడ్ చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే మనం ఎంత డెప్త్ ఇవ్వాలి, ఎంత డెన్సిటీ ఇవ్వాలి అండ్ డిజైన్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఒక లీజర్గా వెల్ ప్లాన్డ్గా మనం చేసుకుంటాం. ఇది చాలా క్రూషియల్ అయిన ప్రొసీజర్. నెక్స్ట్ రౌండ్ దీంట్లో ఏంటంటే ఒక బ్రేక్ ఇస్తాం. ఈ రిసిపియెంట్ సైట్ అయిపోగానే ఒక బ్రేక్ ఇస్తాము. తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నెక్స్ట్ రౌండ్ ఏమవుతుందంటే మనం ఎక్కడైతే హెయిర్ తీస్తామో అది తీసిన వెంబటే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. ఇది ఒక 4 to 5 hours ప్రొసీజర్ అవుతుంది. మొత్తం టోటల్ గ్రాఫ్స్ బట్టి ఎనీవే బిట్వీన్ 3 to 8 hours ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయాక ఇమీడియట్గా వాష్ ఇచ్చేసి మిగతా ఏరియా ట్రిమ్ చేసి మీకు చిన్న డ్రెస్సింగ్ ఇచ్చేస్తాం. సో పోస్ట్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా పడుకోవాలి అండ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే హెడ్కి తగ్గకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ కార్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ లో రూఫ్ ఉన్నప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోవడం అండ్ తల బాగానే స్క్రాచ్ చేయకుండా చూసుకోవాలి, అదొకటి. అండ్ ఎలా పడుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ డైట్లో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం, అవి ఎలా తీసుకోవాలో కూడా ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వస్తే మీకు ఫైనల్ వాష్ అంటే ఆ చిన్నపాటి డ్రెస్సింగ్ ఏదైతే ఉందో తీసేసి మనం వాష్ ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ 4 days దాకా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎలా స్నానం చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలని ఉంటుంది. ఫీజిబుల్ 4 daysలో రాగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు అంటే కూడా మీకు ఆ వాష్ వాట్సాప్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాం. 14th day వుడ్ బి ద ఫైనల్ వాష్. ఆ చిన్న స్కాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ చేసేస్తాం. సో ఒక్కసారి 14th day అయిపోయాక ఎవరికి తెలియదు మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు న్యాచురల్గా ఉంటుంది. గుండి చేయించుకుంటే ఎలా ఉంటుంది 14th day అలానే ఉంటుందండి. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్నారు, రాలేరు అనుకోండి, మీకు ఆ వీడియోస్ షేర్ చేయగలుగుతాము ఎలా వాష్ చేసుకోవాలి అండ్ వాట్సాప్లో కన్సల్టేషన్ ఇచ్చేస్తే మీకు ఆ ప్రాపర్గా ఎలా చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ 3 weeks నుంచి మీకు ఒక మినాక్సిల్ అనే సొల్యూషన్ ఇస్తాము. అది హెయిర్ మెయింటెనెన్స్ కోసం అండ్ ఉన్న హెయిర్ కోసం ప్లస్ ఈ ట్రాన్స్పరెంట్ హెయిర్ కూడా ఫాస్టర్ గ్రోత్ కోసం. సో 3 weeks నుంచి 4 weeks దాకా ఏదైతే ఉంటుందో అది షెడ్డింగ్ ఫేజ్ అంటాం. మనం ఇప్పుడు ఒక చెట్టు నాటామనుకోండి, ఆకులన్నీ ఎండిపోయి పడిపోతాయి కదా, అలానే మన న్యాచురల్గా కూడా మన హెయిర్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసినామో కొంచెం స్ట్రెస్లో లోబడిపోతాయి. దీనివల్ల ఏంటంటే హెయిర్ పడిపోతాయి కానీ బట్ రూట్స్ అలానే ఉంటాయి. రూట్స్ నుంచి మళ్ళీ కొత్త హెయిర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది మనకి.
సో ఇఫ్ 1 to 4 monthsలో వరి కావాల్సిన అవసరం లేదు. కొందరికి మొత్తానికే హెయిర్ పడిపోవచ్చు, లేకుంటే ఒక ప్యాచీ హెయిర్ అన్న పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ 4 months నుంచి ఏమవుతుందంటే ద పాజిటివ్ రెస్పాన్స్, మన హెయిర్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ అయిందో అది కొన్ని పెరగడం జరుగుతాయి, షెడ్ అయినా కూడా కొంచెం పెరగడం స్టార్ట్ అవుతుంది. సో 4 months నుంచి 8 months దాకా క్రమేపీ డెన్సిటీ అనేది పెరుగుతుంది. అండ్ 1 yearకి కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం ఏదైతే చేశామో అది సక్సెస్ఫుల్ అనడానికి 1 year ఈజ్ ద గుడ్ టైం టు అసెస్. ఒక్కసారి హెయిర్ మొత్తం పెరిగింది అనుకో, అంటే మనం అనుకునేది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ అయినట్టు. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఆప్షనల్ మినాక్సిల్ వాడగలిగితే బెటర్. కొందరికైనా ఫినస్టైడ్ ఇస్తాం, లైక్ మీకు అన్ని కొన్ని అపోహలు ఉన్నాయి వాడద్దు అనుకుంటే దట్స్ ఓకే, బట్ మినాక్సిల్ అనేది రికమెండ్ చేస్తాం, చాలా రోజులు వాడగలిగితే బెటర్ అని. ఎందుకంటే మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ మెయింటైన్ అవుతుంది అండ్ ఈ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ కూడా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. డెన్సిటీ అనేది చాలా ఇయర్స్ దాకా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే చాలామందికి అపోహ ఏంటంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మనం కట్ చేసుకోవచ్చా, డై చేసుకోవచ్చా అంటే 1 month తర్వాత మీ ఇష్టం అండి, మళ్ళీ షేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పెరిగినాక ఇది న్యాచురల్ హెయిర్ లానే, సో డై చేసుకోవచ్చు, మీరు ఏదైనా స్టైల్ చేసుకోవాలన్నా ప్రాబ్లం. సో యూజువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండ్ ఒక డేలో అయిపోతుంది. కొందరికి అవసరం పడితే 2 రోజులు ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఇంకా ఫర్దర్ ఏమైనా ఎంక్వైరీ కావాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్